ప్రజలను మభ్యపెట్టి వరంగల్ ఉప ఎన్నికల్లో తెరాస విజయం సాధించిందని విపక్షాలు ఆరోపించాయి. తెరాస నేతలు జిల్లాలో విస్తృతంగా పర్యటించి తమకు ఓటేయకపోతే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని దుష్ప్రచారం చేశారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్యంలో గెలుపోటములు సహజమన్న నేతలు లోపాలు సరిదిద్దుకొని ప్రభుత్వ వ్యతిరేకత విధానాలపై పోరాటం కొనసాగిస్తామన్నారు. ప్రజలిచ్చిన తీర్పుని శిరసా వహించి ప్రజా తీర్పుని గౌరవిస్తున్నాం. గ్రామ స్థాయి నుంచి అసెంబ్లీ స్థాయి వరకు, పార్లమెంట్ స్థాయి వరకు ప్రజలందరూ కూడా మనం టీఆర్ఎస్ అధికార పార్టీ అభ్యర్థిని ఓడించినట్టయితే మనకి నష్టం జరుగుతుందనే ఉద్దేశంతో ఈసారి టీఆర్ఎస్ పార్టీకి ఓట్లేసి గెలిపించారు. వాస్తవంగా ఈరోజు అన్ని వర్గాల ప్రజలు అసంతృప్తి ఉన్నది. కానీ ఇంకో 3.5 సంవత్సరాల అధికారం ఉంటాడు కాబట్టి ఇప్పుడు ఓడిస్తే ఆ స్కీమ్స్ చేస్తాడో లేదనేటువంటి ఆలోచన కూడా ప్రజల్లో ఉంది. దానికి తోడు పొదుపు సంఘాలకు ప్రభుత్వ అధికారుల ద్వారా ఓటర్లకు డబ్బులు పంపిణీ చేసినటువంటి సంఘటన. ఏ గ్రామంలో అయితే టీఆర్ఎస్ కు తక్కువ ఓట్లు వస్తే ఆ గ్రామాలకు నిధులు ఇవ్వమని సర్పంచులను బెదిరించినటువంటి సంఘటనలు. ఇది తాత్కాలికమైనటువంటి గెలిపే తప్ప టీఆర్ఎస్ మీద ప్రేమతో ఓటు వేసినటువంటిది కాదు. అధికార దుర్వినియోగం కారణంగా, భయం కారణంగా, డబ్బుల కారణంగా ఈ రోజు టీఆర్ఎస్ కి అంత మెజార్టీ వచ్చింది. ఈ ఎన్నికలలో వాళ్ళు ఓట్లు వచ్చినంత మాత్రాన అది బలం కాదు, అది వాపన విషయంగా స్పష్టంగా తెలియజేస్తున్నాం. ఏదేమైనా గానీ ఈ ఎన్నికల్లో జరిగినటువంటి అన్నింటినీ కూడా సమగ్రంగా చర్చించుకొని ఇక ముందు అటువంటి దుష్ఫలితాలు రాకుండా, ఈ కేసీఆర్ ఆటలు సాగకుండా ఆ కుటుంబ పరిపాలన ఆధిపత్యాన్ని గండికొట్టే తెలంగాణ ప్రజానికాన్ని చైతన్యం చేయడానికి కొరకు తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ ప్రజలకు కలిసి పనిచేస్తుంది తెలియజేస్తుంది. టీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో విజయం సాధించవచ్చు కానీ ప్రజల వ్యతిరేకమైన వాళ్ళు గుర్తించిందని నేను భావిస్తున్నా. ప్రతి ఒక్కరు కూడా అసంతృప్తితో ఉన్నారు. కానీ అధికారం ఇంకా 3 సంవత్సరాల పైన ఉంటారు కాబట్టి మళ్ళా వాళ్ళకే ఓటేశారు. అంటే వేరే వాళ్ళకి ఓటేసినా ఇప్పుడు అధికారంకి వచ్చేది లేదు. టీఆర్ఎస్ పార్టీకే ఓటేసి సమస్యల మీద నిలదీద్దామనేదే ప్రజలు నిర్ణయించుకున్నారు.